రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ వేగంగా దూసుకొస్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిన మోంతా ప్రస్తుతానికి చెన్నైకి 560 కిలోమీటర్, అలాగే కాకినాడకి 620 కిలోమీటర్, విశాఖపట్నంకి 650 కిలోమీటర్ దూరంలో ఇక కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికల్లా తీవ్రత తుఫానుగా మారే అవకాశం కనిపిస్తుంది. అలాగే రేపు రాత్రికి కాకినాడ వద్ద తీరం దాటుతుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణికి సంబంధించినటువంటి ఏదైతే మోంతా తుఫాన్ అయితే మాత్రం ఇప్పటికే దూసుకొస్తా ఉంది. దాదాపుగా దీనికి సంబంధించి కూడా ఏదైతే మనకు తెలిసినటువంటి సరికొత్త సాంకేతిక టెక్నాలజీ ఆధారంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తుఫాన్ అయితే మాత్రం గుర్తించింది. దాదాపు 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో అదేవిధంగా అధికార యంత్రాంగంతో కూడా ఎప్పటికప్పుడు మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ యొక్క తుఫాన్ ప్రభావం కూడా రాష్ట్రంలో మరొక 4 రోజుల పాటు కూడా తీవ్రతంగా ఉండేటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కూడా ప్రత్యేక సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా సమిష్టిగా కష్టపడి వారంతా కూడా ఎక్కడ ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు లేకుండా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై కూడా ఉండే విధంగా కూడా ఇప్పటికే ప్రతి అంశంపై కూడా ఆయన సమాలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. దాదాపుగా చూసుకోవచ్చు ఈ యొక్క మోంతా తుఫాన్ కూడా దాదాపు ఇప్పటికే విశాఖపట్నానికి దాదాపు 560 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరోపక్క కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేపు ఉదయానికి సరిగ్గా కూడా ఈ యొక్క తుఫాన్ మరింత కూడా తీవ్రతరం అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. కాకినాడ సమీపంలో తీరం దాటేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా మోంతా తుఫాన్ ప్రభావంతో కూడా కోస్తా ఆంధ్రాలో పెద్ద మొత్తంలో ఒక కుంభవృష్టి రాబోతుందని కూడా మనకి స్పష్టంగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే గంటకు దాదాపుగా 110 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు బలంగా వీస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడికక్కడ పోర్టులకు సంబంధించి కూడా ఎక్కడిక ప్రమాద హెచ్చరిక బోర్డులను కూడా ఎగరవేసినటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం చూస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం దాదాపుగా కూడా 3 రోజుల పాటు రాష్ట్రంలో అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక అతలాకుతలం చేసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే దీనిపై కూడా దృష్టి సారించింది. అందులో భాగంగానే దాదాపు ఈ రోజు నుంచి మరొక 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కూడా సెలవును కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూసాం. మరి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో కొంత ఎండ వేడివి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రభావం అయితే మాత్రం ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో కూడా మబ్బులు పూర్తి స్థాయిలో కూడా కమ్మేటువంటి అవకాశం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రేపు ఉదయానికి మరింతగా బలపడినటువంటి అనంతరం కూడా 3 రోజుల పాటు రాష్ట్రం మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే దాదాపుగా ఇటు వాగులు వంకలకు సంబంధించినటువంటి దానిపై కూడా ఇప్పటికే అయితే మాత్రం అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వర్షం ప్రభావం ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక ఖచ్చితంగా ఉంటే రాబోయే 3 రోజుల పాటు కూడా పరిస్థితి మరోలా ఉంటుందని కూడా అధికారులు ఇప్పటికే అంచనా వేస్తారు. కాబట్టి అందులో భాగంగానే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా ఇటు పోలీసులు కానీ ఇటు పక్క ప్రభుత్వ యంత్రాంగం కానీ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తా ఉంది. ఇప్పటికే కూడా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదేవిధంగా మంత్రులు సైతం కూడా స్వయంగా ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జి మంత్రిని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అదేవిధంగా ఉన్న కలెక్టర్లే కాకుండా మరింతగా అంటే దాదాపుగా ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా 2 అధికారులతో పాటు ఒక 2 కలెక్టర్లు కూడా ఉండే విధంగా కూడా ఇప్పటికే అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే మాత్రం జారీ చేసింది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఇటు జిల్లాకు సంబంధించినటువంటి కేంద్రాల్లో కూడా లైఫ్ జాకెట్లు కానీ అదేవిధంగా ఏదైతే వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే విధంగా ట్రాక్టర్లు కానీ ఇలా జేసీబీలు కానీ అదేవిధంగా
కరెంటుకు సంబంధించినటువంటి వైర్లు కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని చెప్పి కూడా చెప్తా ఉంది. మరో పక్క చూసుకున్నట్టయితే ఈ వర్షాభావ పరిస్థితిని పూర్తి స్థాయిలో ఎదుర్కొనే విధంగా కూడా ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని కూడా పునరావాస ప్రాంతాలకు తరలించే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేయాలని చెప్పి సూచిస్తా ఉన్నారు. దాదాపుగా చూసుకోవచ్చు ఇప్పటికే నాగార్జున సాగర్ ఆయకట్ట ప్రాంతం కానీ ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా అధికారులు సమాయత్తం అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా చూసుకోవచ్చు ఈ 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో కూడా ప్రజలు ముందస్తుగానే ఇంట్లో నుంచి అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఈ యొక్క వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి ఒక జల ప్రళయంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మేందా తుఫాన్ని ఎదుర్కొనేందుకు కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధం అవుతా ఉంది. దాదాపు ఇప్పటికే కూడా అన్ని ప్రాంతాలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అధికారుల్ని ఇటు కింది స్థాయి సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తా ఉంది. ఏపీలో ఏదైతే ఇటు వెస్ట్ గోదావరి కావచ్చు, ఈస్ట్ గోదావరి కావచ్చు, ఇటు గుంటూరు కావచ్చు, అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ జిల్లా కానీ ఇటు పల్నాడు జిల్లా కానీ మొత్తం 5 జిల్లాలకు ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు మరింతగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం కూడా ఇప్పటికే వెల్లడిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఈ యొక్క మేందా తుఫాను సంబంధించి కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కూడా అల్లకుల్లోలం సముద్రంలో సృష్టించడమే కాకుండా ఆ ప్రభావం రాష్ట్రంపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే మాత్రం చెబుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఈ యొక్క తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు దాదాపుగా అన్ని చేపట్టాల్సినటువంటి చర్యలు మొత్తాన్ని కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారంటే ఇక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా ప్రజలంతా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే దాదాపుగా కూడా అంటే రాష్ట్రానికి ఒక సాంకేతికమైనటువంటి ఒక పరికరంతోనే ఈ యొక్క మేందా తుఫాను కూడా ముందుగానే గుర్తించగలుగుతున్నామంటే కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ప్రజలెవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని విధాలుగా ముందుకు రావడానికి అయితే మాత్రం సిద్ధంగా ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కానీ అదేవిధంగా అగ్నిమాపక, రెవెన్యూ మరియు విద్యాశాఖ అధికారంతో కూడా ఇప్పటికే నిత్యం సమన్వయం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి సామాగ్రిని రాష్ట్ర ప్రభుత్వం అయితే జిల్లా కేంద్రాలకు పంపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఈ యొక్క ఏదైతే వాగులు కానీ కాలువలు కానీ చట్టాలు కానీ ఇలా దాదాపుగా ఎక్కడైతే కొంత పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయో అక్కడ కరకట్టలు తెగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇసుక బస్తాలను కూడా సంసిద్ధం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పెదకురపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపుల వద్ద కూడా పెద్ద మొత్తంలో ఇసుక బస్తాలను కూడా ఇప్పటికే అయితే మాత్రం ప్రభుత్వం పూర్తిస్థాయిలో సంసిద్ధం చేస్తూ ఆ బస్తాలను కూడా ఏవైతే ఈ యొక్క చట్టాలు నదుల వద్దకు పంపించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈదురుగాల వలన స్తంభాలు కానీ చెట్లు కానీ విరిగి రహదారులకు కనుక అడ్డంకులు కలిగిస్తే ఖచ్చితంగా వాటిని తొలగించే విధంగా ట్రాఫిక్ కు సంబంధించినటువంటి దానిపై ఎప్పటికప్పుడు కూడా ఇటు పోలీసు అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి సిబ్బందిని కూడా అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ అయితే మాత్రం ఇప్పటికే ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ రోజు ఉదయం నుంచి అంటే దాదాపుగా నిన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చూసేసి ఈ రోజు అధికారులు మొత్తం కూడా కింది స్థాయి సిబ్బందికి ఉదయం నుంచి కూడా ఒక టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే లోకల్లో ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా అప్రమత్తం చేయడానికి హ్యాండ్ మైకులు కానీ అదేవిధంగా ఈ యొక్క విపత్తు పరిస్థితులు ఎదుర్కోవడానికి జిల్లా ప్రజలకు భద్రత కల్పించే విషయంలో కూడా అయితే మాత్రం ఇటు జిల్లా కలెక్టర్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి అంటే ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నటువంటి మంత్రులు కూడా స్వయంగా నియోజకవర్గాల్లో ఎక్కడైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఆ నియోజకవర్గాల్లో మకాం వేయాలని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేయడం అయితే మాత్రం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ మత్స్యకారులు మరొక 4 రోజుల పాటు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా ఆదేశించడం అయితే మాత్రం జరిగింది. మరి ఇప్పటికే కూడా పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉంది. పునరావాస కేంద్రాల్లో ఉండేటువంటి ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కూడా ఇప్పటికే అయితే మాత్రం
ప్రతి జిల్లా కేంద్రానికి కూడా ప్రభుత్వమే స్వయంగా పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రజలెవరు కూడా ఈ యొక్క అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణాన్ని బేస్ చేసుకోకుండా రాబోయే 2-3 రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం చెప్తా ఉంది. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క మేందో తుఫాన్ ప్రభావం ఏపీలో ఏ విధంగా ఉంటుంది దానిపై కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని కూడా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి దీనిపై ప్రజలతో పాటు ఇటు అధికార యంత్రాంగం కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి ప్రతినిధులు కానీ పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంటే సోషల్ మీడియా ప్రస్తుతం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధికారులు కనుక చేరవేస్తే అధికారులు తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఎప్పటికప్పుడు విషయాన్ని ఎప్పటికప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు చేరవేసే దిశగా కూడా అడుగులు ముందు వేసి ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క మేందో తుఫాన్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాలని చెప్పి కూడా 6 టీవీ మనసారా కోరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. పవన్, అలాగే గతంలో చూసుకుంటే పుడమేరు మాగు వల్ల మరి విజయవాడ మొత్తం అల్లకల్లం అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఏమైనా జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా కూడా గతంలో ఏదైతే విజయవాడ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి బుడమేరు ఉప్పొంగినటువంటి నేపథ్యంలో దాదాపు 1000 మంది ఆ యొక్క నీటితో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గత 2 రోజుల క్రితమే సమాలోచన చేసి గతంలో బుడమేరులో ఎదుర్కొన్నటువంటి విపత్కర పరిస్థితులే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగానే గుర్తించాలని చెప్పి కూడా చంద్రబాబు స్వయంగా చెప్పడం, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై అధికారులతో మాట్లాడడం, అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సైతం కూడా కలెక్టర్లతో కూడా రివ్యూ సమావేశంలో కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. ఎందుకంటే గతంలో బుడమేరులో జరిగినటువంటి పరిస్థితులు అంటే అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఒక భావంతోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అడుగులు ముందుకు వేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి మరి దీన్ని బేస్ చేసుకునే ప్రస్తుతం అలాంటి పరిస్థితి తలెత్తకుండానే అధికారులతో ఎప్పటికప్పుడు కూడా సమాయత్తం చేస్తూ పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి తుఫాన్ ప్రభావం ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే కూడా ఇసుక కట్టలను కూడా ఏర్పాటు చేస్తున్నారంటే కూడా మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క మేందో తుఫాన్ని తట్టుకునేందుకు అంటే కూడా మేందో తుఫాన్ని ఎదుర్కొనేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సంసిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉంది. దాదాపుగా విశాఖపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఇది కేంద్రీకృతం అయింది. కాబట్టి మరి కాకినాడకి దాదాపు 600 కిలోమీటర్ల కేంద్రీకృతం అయింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే అంటే దాదాపుగా కూడా రేపు ఉదయానికి మరింతగా ఈ యొక్క తుఫాను ప్రభావం బలపడి రాష్ట్రంలో తన ప్రభావం పూర్తి స్థాయిలో చూపేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు ఈ నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతం కింద ఉన్నటువంటి 52 గ్రామాలు కావచ్చు, అదేవిధంగా ఇటు బుడమేరు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపుగా 52 కాలనీలు ప్రధాన కాలనీలు ఉంటాయి. ఆ కాలనీలు కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో కూడా సమాయత్తం చేస్తున్నారు. వారిని కూడా పునరావాస కేంద్రాలతో పాటు కొన్ని వారి ప్రభుత్వ సంబంధించినటువంటి భవనాలకు కూడా తరలించేందుకు సంసిద్ధం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనా కూడా ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో సంసిద్ధంగానే ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క మేందో తుఫాను ఎదుర్కోవడానికి అయితే మాత్రం సంసిద్ధమైందని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రచన. రైట్ పవన్.